మాట్లాడు. ప్రేయర్ అంటే దేవునితో మాట్లాడు. ఎంతమంది మాట్లాడారు మా ఉదయాన్ని? ఎంతమంది మాట్లాడినారు? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది బైబిల్ చదివినారు? మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? సార్ బైబిల్స్ ఎత్తండి అందరు. ఎంతమంది ప్రేయర్ చేసుకున్నారు? సరే, ఈరోజు ఎవరు అందరు ఏం తినలే కదా ఈరోజు? మమ్మీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టలే, లంచ్ పెట్టినారా? దేనికవి? బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ, మిల్క్, స్నాక్స్ దేనికవి? తినడానికి. దేనికి తినడానికి? టైంపాస్గా శరీరానికి తినడానికి కదా, ఆకలి వేస్తుంది కదా. మమ్మీ ఒక్క టైం మార్నింగ్ పెట్టకపోతే ఏమైపోతారు మీరు? నీరసం అయిపోతారు కదా. నీరసం అయిపోతారా? ఆఫ్టర్నూన్ పెట్టకపోతే ఇంకా 4 వరకు అయిపోతే ఏమైపోతారు? తల కింద పడిపోతారు కదా. అదేనికి? మన బాడీ శరీరానికి. అదేవిధంగా మన ఆత్మకు కూడా ఏం కావాలి అంటే శక్తి కావాలి, బలం కావాలి. అంటే ఏం చేయాలి? ప్రే చేసుకోవాలి, దేవునితో మాట్లాడాలి. ఏం చేయాలి? లేవగానే జీసస్ నన్ను నైట్ అంతా కాపాడినావు, నీకు థ్యాంక్స్, ఇటే అంతా నన్ను కాపాడు అని చెప్పాలి. చెప్తారా? మళ్ళీ నైట్ ఏం చేయాలి? నైట్ కూడా తర్వాత ఏం చేయాలి? ప్రే చేసుకున్నాక బైబిల్ చదువుకోవాలి. ఇదేంటి? ఏం బైబిల్? ఓన్లీ పరిశుద్ధ గ్రంథం కదా బైబిల్. దీంతో మనం ఏం చేయాలి? ప్రేయర్ అంటే మనం దేవునితో మాట్లాడము. బైబిల్ అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడు. బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమందితో దేవుడు ఈరోజు మాట్లాడినారు? దేవుడితో ఎంతమంది మాట్లాడినారు? ఉదయం లేచి బైబిల్ చదివినారా? చదవలే కదా. అయితే మీరు మీ శరీరానికి ఆహారం లేకపోతే ఎంత వీక్ అయిపోతారో, ఎంత స్ట్రెంగ్త్ ఉండరో, హైట్ పెరగరో, ఆత్మీయంగా కూడా మన హార్ట్ కూడా వినాలి. బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే కూడా మొత్తం షింక్ అయిపోతాం. ఎట్లా పెరగమో, శరీరం ఎట్లా హైట్ పెరగకుండా ఉంటామో ఆత్మకు కూడా అట్లనే ఉంటాం. ఏం చెప్పినా ఆంటీ వాళ్ళు చెప్తే మీకు వినిపించదు, అర్థం కాదు, మాట్లాడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, గిచ్చుకుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఎందుకు? మనం బైబిల్ చదవం కాబట్టి, ప్రార్థన చేసుకోం కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి ఏం చేయాలి? మీరు మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. పడుకుంటప్పుడు ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. స్కూల్కి వెళ్తున్నప్పుడు జీసస్ నేను స్కూల్కి వెళ్తున్నా, నాకు హెల్ప్ చేయమని చెప్పాలి కదా. మరి మీకు ఎవరైనా మీ బర్త్డేకి మన గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? థ్యాంక్స్ చెప్తారు కదా. థ్యాంక్స్ చెప్తారు. మరి మీరు జీసస్ థ్యాంక్స్ చెప్పరా? డే అంతా కాపాడినందుకు. చూస్తారు కదా మీరు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. చూస్తున్నారా న్యూస్లో, టీవీలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? ఎన్ని బస్సులు కాలిపోయినాయి కదా. ఎన్ని బస్సులు, తర్వాత ప్లేన్స్, తర్వాత ట్రైన్స్ అన్నీ ఏమైపోతున్నాయి? యాక్సిడెంట్ వన్ బై వన్ రోజు కదా. మరి ఎంతమంది చనిపోతున్నారు కదా. అది అనుకున్నారా వాళ్ళు? అనుకోలే కదా. మొత్తం బస్సు అంతే మన దేవుడు మనం కాపాడుకొచ్చిందా, కాపాడలేదా? కాపాడు కదా. మనం స్కూల్కి వెళ్తున్నాం, తర్వాత మనం ఊర్లోకి వెళ్తున్నాం, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దేవుడు మనం కాపాడినాడు కదా. వాళ్ళందరూ ఎట్లా ఏడుస్తున్నారు కదా. మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు చనిపోతుంది. చిన్న వినాలి బాయ్స్, ఎట్లా ఏడుస్తున్నారు కదా. మీకు ఏడుపు వచ్చిందా చూస్తే? మీరు కూడా ఏడ్చారా? నేనైతే ఏడ్చేస్తానమ్మా. ఒక్క ఇంట్లో 3 అక్క చెల్లెలు చనిపోతే ఎంత ఏడుస్తున్నారు కదా. దేవుడు ఏం చేసినాడు? ఒక్కొక్కరిని అందరు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు నేర్చుకున్నప్పుడు తెలుసుకోకుండా ఆ సాతాను ఏం చేస్తుంది అంటే అందరు లాక్కెళ్ళిపోతా ఉంది కదా. కాకపోతే మీరు చిన్న బిడ్డలు అందరూ ఈరోజు మిమ్మల్ని దేవుడు ఈ సమయానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఎందుకు? దేవుని వాక్య మాటలు వినాలి కదా. మరి ఈ లోకం మనం విడిస్తే ఎక్కడికి వెళ్తామంటే, మరి ఎక్కడికి వెళ్తాం? ఈ లోకం వెళ్ళింది చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? బాయ్స్ వెంక పరలోకంకి వెళ్తారా? పరలోకం ఎట్లుంటుంది? పరలోకం ఎట్లుంటుంది చెప్పాలి. పరలోకం ఎట్లుంటుంది? బ్యూటిఫుల్గా ఉంటుందా కదా. పరలోకం ఎట్లుంటుంది? గోల్డ్లో ఉంటుంది కదా. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ చదువు ఉండదు, హాస్పిటల్స్ ఉండవు, అక్కడ ఏముంటాయి అక్కడ? ఎప్పుడు దేవుని ఆరాధిస్తూనే ఉండాలి.
దేవుడు ఎప్పుడు ఏం చేయాలి, దేవుని వర్షిప్ చేస్తూనే ఉండాలి. దేవుని అక్కడ ఏమి ఉండవు. మనము ఒక్క గోల్డ్ పోతే ఏం చేస్తుంది, మమ్మీ వాళ్ళు కొడతారు కదా. మనకి హెవెన్లో ఏముంటుంది అంటే గోల్డ్ ఉంటుంది. గోల్డ్ మీదనే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇట్లా గోల్డ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ అంతా గోల్డే ఉంటుంది. తర్వాత ఏంజిల్స్ ఉంటారు. మరి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇద్దరు గోలకు బాగుంది అనుకో, ఈ లోకం విడిచి వెళ్ళిపోతాం అనుకో, అక్కడ ఏంజిల్స్ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు జెసికా ఉంది, వినాలి బాయ్స్. జెసికా ఉంది, ఈ లోకం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాక ఏంజిల్స్ వస్తారు. జెసికా వస్తుంది, నేను ఏంజిల్స్ వస్తారన్నమాట. ఏం చెప్తారంటే చేయి అడ్డు పెడతారు. జెసికా, నువ్వేం బైబిల్ చదువుకోలే, ప్రార్థన చేసుకోలే, నీ ఆటలో డెవిల్ ఉంది, నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి. జెసికా అంటది, నేను సండే స్కూల్కి వెళ్ళినాను, రీబస్కి వెళ్ళినాను, డైలీ ప్రేయర్ చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను అంటే అవన్నీ చదివితే కాదు. మన హార్ట్లో ఎవరు ఉండాలి? హార్ట్లో జీసస్ ఉండాలి. హార్ట్లో జీసస్ ఉంటేనే మనకు హెవెన్లో మనకు ప్లేస్ ఉంటుంది కదా. మరి నువ్వు స్కూల్కి వెళ్తే మీకు స్కూల్లో ఏముంటుంది? మీ స్కూల్ అటెండెన్స్ ఏమని పిలుస్తారు? మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు అటెండెన్స్లో. ఒకవేళ మీరు స్కూల్కి వెళ్తారు, మీ పేరు ఏం పేరమ్మా? వేదశ్విని. ఇప్పుడు స్కూల్కి వెళ్తే మీ టీచర్ ఉంటుంది, వేదశ్విని అని పిలిచాక నేనేం ఉండదు, అందరు పిలిస్తే నీ పేరు పిల్లలు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ పేరు లేదమ్మా అంటది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? బ్యాగ్ తీసుకొని ఏం చేస్తావు? బయటకు వెళ్ళిపోతావు కదా. ఈవెంట్లో కూడా అంతే. మీ నేమ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకానికి వెళ్ళిపోవాలి కదా. మీరు నరకం కావాలా, పరలోకం కావాలా? పరలోకం కావాలంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలి, యేసు ప్రభుని హృదయంలోనికి చేర్చుకోవాలి. సరే, అన్న వాళ్ళు వచ్చినారు, మనకు స్టోరీ చెప్తారు. అందరికి ఓకే నాయన, నువ్వు కూర్చుంటావా? సరే, అందరు బాగున్నారా? అలా ఫైన్.